హలో బిజీ గైస్, అందరు ఎలా ఉన్నారు? కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీ తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను 3 కాకరకాయలు తీసుకున్నాను. వాటిని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. సాల్ట్ తర్వాత పసుపు వేసేసుకొని 1/2 అవర్ పక్కన అలా పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి పక్కన పెట్టేసుకోవాలి 1/2 అవర్. ఇక్కడ ఒక జార్లో నేను ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఇక్కడ జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కారం కూడా రుచికి మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి అండ్ మిక్సర్ పట్టేసుకోవాలి. ఇక్కడ కాకరకాయ 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఇలా స్క్వీజ్ చేస్తే చూసారా, ఈ నీరు మొత్తము ఇలా వచ్చేయాలన్నమాట. అప్పుడు చేదనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఇలా స్క్వీజ్ చేసుకోవాలి అండ్ పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న కాకరకాయని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉట్టి కాకరకాయలు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి సీడ్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూసారు, ఇలా సీడ్ తీసేసుకోవాలి. మిక్సర్ వేసినటువంటి ఉల్లిపాయ కారాన్ని మనం ఇలాగా దీంట్లో ఫిల్ చేసేసుకొని అదే ప్యాన్లో మనం ఆయిల్ కొంచెం వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ మిగిలిపోయిన ఉల్లి కారం కూడా ఇలాగ ఫ్రైలో వేసేసుకోవాలి. ఇలాగ కొంచెం దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని.